ప్రాంతాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. జడ్చర్ల ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను అధికారులతో సమీక్షించారు. ప్రతి నెల ఆసుపత్రిలో ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయి, ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలు ఎలా ఉన్నాయి అనే విషయాలు వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మంత్రి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆసుపత్రిలో ఉన్న ఫ్లోర్ను శుభ్రపరిచారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడే ఇక్కడ కూర్చొని నేను ఆలోచన చేస్తే మరి గత స్వతంత్రం వచ్చిన నాటికించి అనిరుద్ధ్ ఎమ్మెల్యే కానంత వరకు ఈ నియోజకవర్గం నుంచి వచ్చే సబ్స్టేషన్ 31 అయితే దాదాపు అనిరుద్ధ్ వచ్చిన తర్వాత తెచ్చుకునే అంటే మొత్తం నీవు గుంజుకొచ్చుకుంటే మిగతా రాష్ట్రం పని మీద ఉన్న ధ్యాస. ఊరికి కరెంటు కంబాలు కావాలా, సబ్ స్టేషన్లు కావాలా, తద్వారా ఒక నాణ్యమైన 3 ఫేజ్ కరెంట్ రైతులకు అందాల. మోటార్లు కాలకుండా ఉంటాయంటే రైతుకు బాగుపడతాడు. స్వచ్ఛమైన కరెంట్ ఇవ్వడం వల్ల రైతుకు లాభం చేకూరుతుంది అనే ఉద్దేశంతో మరి ఆయనకి ఒకటే ఒక ఏంటి మర్చేస్తారు, ఎవరు ఫోన్ లేపుతారు. వసతులు ఏంది, మరి నేను ఏం చేయగలుగుతా, ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మరి గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి కనెక్టివిటీ రోడ్స్ ఎన్ని ఉన్నాయి, అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, వెటర్నరీ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, మరి ప్రజలకు వైద్య సౌకర్యం అందుతుందా, విద్య అందుతుందా, ఇతరత్ర సౌకర్యాలు దొరుకుతున్నాయా లేదా, దానికి ఏం చేయాలి, ఏం ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి, ఏ ప్రణాళిక ద్వారా ముందుకు పోతే